ఆడతాడు. ఉత్సాహంతో ఉన్నారు. సర్టిఫికెట్ ఇవ్వండి, వచ్చి ఆడతాడు. రే పంచరు, నా కొడుకు చెయ్యరు కొట్టిన మెటాలిన్ గాడి మక్కలేరు కొట్టకుండా వదిలిపెట్టను రా. ఏంటన్నా ఇరిగి చెరువు పడుతుందా? నొప్పి ఎక్కువగా ఉందా? కరెక్ట్. ఒకే ఒక పెగ్గేసుకుని పడుకో అంతే. తెల్లారగానే బొంగరంలా తిరుగుతూ ఎలా ఫైట్ చేస్తావో చూడు. నువ్వు ఉండినానా వేసుకుంటూనే ఉన్నా. నీ కాదురా, ఇటువరా. గురువు గారు ఎవరో ఆ గడ్డపడనా? ఆడు మొహం చూస్తేనే తెలుస్తుంది. ఒక్క ఊరగాయ ప్యాకెట్ తో ఫుల్ బాటిల్ లేపేసేలా ఉన్నాడు. ఏం కాదు, వుడ్ వాస్ గ్రైపాటర్ లాగా కొట్టే. నీ చిన్నప్పుడు నేను ఇదే ప్రాక్టీస్ చేయిస్తున్నాను. నువ్వు అమ్మను కూడా గురువు గారినే పిలుస్తావు కదా. పటాస్ ఏం తప్పు చేశాడని ఆవిడ తలకిందులుగా నిలబెట్టి ట్రైనింగ్ ఇస్తుంది. మంది ఎక్కింది, మనమేనయ్యా తలకిందులుగా వేలాడుతున్నావు. ఏంట్రని మరిది? అవును, తాగినంత ముక్కులోది కారిపోయేలా ఉందే. మన ఊరికి చెందిన మన ఎంఎంఏ హీరో శక్తికి రైట్ హ్యాండ్ విరిగింది. అయినా కూడా తను ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. అందరూ ఆయన్ని చీరప్ చేసి స్వాగతం పలకండి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఒక ఫైటర్ కి రైట్ హ్యాండ్ చాలా ముఖ్యం. అది శక్తికి విరిగిపోయింది. ఎలా ఫైట్ చేస్తారో చూద్దాం. ఆర్థడాక్స్ పోజ్ నుంచి సౌత్ పా పోజ్ కి శక్తి ఏదో ఐడియా వేస్తున్నారు. ఇది చాలా క్రూషియల్ మూమెంట్. డానియల్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. శక్తి దాన్ని ఎలా డిఫెండ్ చేస్తారో చూద్దాం. బ్యూటిఫుల్. డానియల్ కింద పడిపోయారు. వీడి కుడి చేతికి సమానంగా ఎడం చేతికి బలం ఉంది. బ్రో, నీ రెండు చేతులకి ఒకే పవర్ చూపిస్తోంది. శక్తి రెండు చేతులకి ఈక్వల్ పవర్ ఉంది. దీన్నే అంబిడెక్స్ట్రోస్ అంటాం. శక్తి తన టాలెంట్ తో సెమీఫైనల్స్ కి దూసుకెళ్లారు. అండ్ అతనితో పోటీ పడబోయేది రిచర్డ్ నీలన్. Richard, wait for the right time to hit continuously on his right hand and punch his collar. This is to be our game plan. Rabbit punch? It's unethical. Sorry dad, it's against the sport. మన అకాడమీ ప్లేయర్స్ ని కేజ్ లో చంపిన మెటాలిని మీరు మళ్ళీ తీసుకురావడమే తప్పు. ఇప్పుడు నన్ను కూడా తప్పు చేయమంటున్నారు. వాడిని ఓడించగలవన్న నమ్మకం ఉందా? అయితే వెళ్ళి ఓడించు. చెప్పు సాధనా. రిచర్డ్ తో నీ బ్యాక్ నెక్ మీద ర్యాబిట్ పంచ్ చేయించి నిన్ను కేజ్ లోనే చంపేయాలని నీలన్ ప్లాన్ చేశారు. మీరా, నేను షార్ప్ గా వచ్చేస్తాను. హలో హలో రే, సరిగ్గా వినపట్ల, ఏంటో అడగరా. ఇప్పుడు రిచర్డ్ నీలన్ కి శక్తి విజేంద్ర భూపతికి సెమీఫైనల్ జరగబోతోంది. సాధన మొహం మీద రక్తం వచ్చేటట్టు కొట్టారు బ్రో. ఒక్క నిమిషం. ఏమైంది? కనిపెట్టేశాడు. వాడి కొడుకుతో నిన్ను దొంగ దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశాడు. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. ఫార్మర్ ఛాంపియన్ అయిన రిచర్డ్ నీలన్ తానే స్వయంగా వాకౌవర్ ఇచ్చినందువల్ల డైరెక్ట్ గా శక్తి విజేంద్ర భూపతి గోస్ టు ఫైనల్. శక్తి, ఆవేశంలో నిదానాన్ని వదులుకోకు. ఫైనల్ మ్యాచ్ అయిపోయేంత వరకు ఓపిక పట్టు. ఏంటి కన్య, నీ కొడుకు ఏదైనా అవుతుందని భయపడుతున్నావా? ఏం బాబు, వీపు వెనక దాక్కోవడమే అడిమురయా? మీ అమ్మ నేర్పించింది ఇదేనా? రై, వాడు కోపంతో వదిలేసి ఉంటాను. కసితో రగిలిపోతున్నాడు. వెళ్ళిపో. ఎవడు వీడా?
నన్ను చంపేస్తాడా? ఏది కుట్రా కుట్రా కావాలంటే ఒక అగ్రిమెంట్ ఫైట్ పెట్టుకుందామా ఇక్కడే? ఆ? రా. ఇప్పుడు నువ్వు వద్దని వెళ్ళిపోయినా రేపు డిస్క్వాలిఫై అవుతావు. నా కొడుకుని బెదిరించి వాకోవర్ ఇచ్చేలా చేసావంటాను. అలా జరగలేదని చెప్పడానికి వాడు ప్రాణాలతో ఉండడు. పరువు కోసం నా బాబుని చంపిన వాడిని. నీ ఒంట్లో ప్రవహించేది విజయేంద్ర రక్తమేనా అని సందేహంగా ఉంది. ఇక నిన్నడ్డుకోను. నువ్వు విజయేంద్ర వారసుడు.
విజయేంద్ర రక్తం రా. ఎంఎంఏ మ్యాచ్ కి అగ్రిమెంట్ ఫైట్ కి ఏ సంబంధం లేదు. శక్తి విజయేంద్ర భూపతి ఫైనల్స్ లో ఆడొచ్చు. శక్తి విజయేంద్ర భూపతి won the final. Our new Cage Warrior champion, శక్తి విజయేంద్ర భూపతి. ఈ పోటీలో నేను పాల్గొనడానికి గెలుపోటముల కంటే ఒక పెద్ద కారణం ఉంది. మామూలుగా పిల్లల కలల్ని నెరవేర్చే తల్లిదండ్రులే ఉంటారు, కానీ నేను తల్లిదండ్రుల కళను నెరవేర్చే భాగ్యం దొరికిన బిడ్డగా ఇక్కడ నుంచోనున్నాను. మా నాన్న పేరు విజయేంద్ర భూపతి. అడిమురే అనే మన కళని కాపాడడానికి, అభివృద్ధి చేయడానికి ఆయన తన ప్రాణాలిచ్చారు. ఆయన లక్ష్యం అడిమురే కళ లోకమంతా విస్తరించాలి అన్నదే. ఇప్పుడు మా అమ్మ లక్ష్యం కూడా అదే. అడిమురేతో పాటు మన మట్టి గొప్పతనాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని, నాగరికత అనే పేరుతో మర్చిపోకుండా తర్వాత తరానికి తీసుకెళ్లి చేర్చాలి. అంతేనండి. థ్యాంక్స్. నా గురువు మా అమ్మ, ఆవిడ కూడా థ్యాంక్స్. నీకు అర్థమయ్యేలా చెప్పనా? ఇప్పుడు బ్రూస్లీ అనే వ్యక్తి ఆయన ఊరు కళైన కుంగ్ఫూని ఓ 4-5 సినిమాల్లో నటించి లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలా చేశాడు. ఎంత గొప్ప విషయం కదా. మన ఊళ్ళోనే ఎంతమంది కుంగ్ఫూ అని తిరుగుతున్నారు. మన రాష్ట్రంలో వాళ్ళకైనా అడ్డిమురి అంటే ఏంటో తెలిసేలా మనం చేయాలి. అదే నా లక్ష్యం.